అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏదైతే వ్యవసాయ వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా రైతులపై పెట్టిన కేసులను కూడా వెనక్కి తీసుకోవాలి, రైతులకు రుణమాఫీ చేయాలి, తదితర సమస్యలను పరిష్కరించాలని కూడా సిపిఎం పార్టీ అదేవిధంగా రైతు సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం దగ్గర కూడా నిరసన కార్యక్రమం తెలిపిన పరిస్థితి కనపడుతుంది. మీరందరూ కూడా నిరసన కార్యక్రమం తెలుపుతున్నారు. ప్రస్తుతం మీరు సమస్యలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం రైతు సంఘం సంబంధించిన నాయకులు ఉన్నారు, మనతోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టారు, ఏంటి ఉద్దేశం ఏంటి? ఢిల్లీలో పెద్ద ఎత్తున రైతాంగ ఉద్యమము అందరికీ తెలుసు. ముఖ్యంగా పెద్ద ఉద్యమం నిర్వహించినప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు రావడం జరిగింది. బీజేపీ ఆ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసము సంవత్సరం మొత్తం పెద్ద ఎత్తున చలికి, కరోనా సమయంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమించిన రైతాంగానికి మాట ఇచ్చింది. మద్దతు ధరల చట్టం తెస్తా అన్నది. అక్కడ రైతాంగం ఉద్యమంలో పెట్టిన కేసులన్నింటినీ ఎత్తేస్తా అని చెప్పింది. అదేవిధంగా విద్యుత్ సవరణ చట్టాన్ని కూడా వెనక్కి తీసుకుంటా అని హామీ ఇచ్చింది. కానీ అందులో ఇచ్చిన ఆ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు, నిరంకుశంగా వ్యవహరిస్తున్నది. ఇప్పుడు కూడా మళ్ళీ ఆ సమస్యల్ని పరిష్కరించేదాకా రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న సందర్భంలోనే పోలీసులు కాల్పులు జరిగి ఒక రైతు మరణించడం, అనేక మందికి గాయాలు కూడా కావడం జరిగింది. అందుకనే దేశవ్యాప్తంగా ఈరోజు ఎస్కేఎం ఉద్యమానికి మద్దతుగా కార్మికులు, కర్షకులు పెద్ద ఎత్తున ఈరోజు నిరసన కార్యక్రమంలో పాల్గొంటారు. స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ని అమలు చేస్తామని మోడీ ఎన్నికల్లో అనేక 350 బహిరంగ సభలలో కూడా దాన్ని వాగ్దానం చేయడం జరిగింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తా అన్నది. కానీ ఈరోజు రైతులు ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఉన్నది. రైతాంగం మొత్తం అప్పుల పాలయ్యి అప్పులు తీర్చలేని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు కనీసం పండించిన పంటకి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మార్కెట్లలో చూస్తూ ఉన్నాం, టమాటా 2 రూపాయలు 3 రూపాయలు రైతులు వచ్చి కూడా పారబోస్తున్న పరిస్థితి. అందుకనే రైతాంగం వ్యవసాయం చేయలేని స్థితికి దిగజారిన పరిస్థితుల్లో దేశంలో ఉన్న రైతాంగం మొత్తము ఇక అంటే వాళ్ళ ఉనికికే ప్రమాదం, దేశంలో రైతు ఉనికికే ప్రమాదం వచ్చిన పరిస్థితుల్లో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఎంతసేపు ఉన్నా కూడా మోడీ కార్పొరేటర్లకి లాభాలని చేకూర్చడానికి పెద్ద ఎత్తున ఏసీ గోదాములకి వాటికి రాయితీలు ఇస్తున్నారు తప్ప రైతాంగాన్ని నిలబెట్టడానికి, రైతాంగం చేసిన అప్పుల్ని మరి రద్దు చేయడానికి ఈరోజు సిద్ధంగా లేరు. కనీసం ఇచ్చిన వాగ్దానాలను కూడా అమలు చేయని దుస్థితిలో ఈరోజు మోడీ ప్రభుత్వం ఉన్నది. అందుకనే ఈ ఎన్నికల్లో మోడీకి రైతాంగం మొత్తం, కార్మికులు, కర్షకులు, రైతులను కూడా పెద్ద ఎత్తున ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పబోతా ఉన్నారు. రైట్, చెప్పండి. తెలంగాణలో కూడా రైతుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి? తెలంగాణలో రైతాంగం అంతా కూడా రుణమాఫీ చేయకపోవడం ఒకటి, పంటలు ఈరోజు చాలా తీవ్రంగా వర్షాభావం వల్ల బోర్లో నీళ్ళంతా ఇంకిపోయి కూడా చెరువు కుంటలన్నీ కూడా ఎండిపోయి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లాగే ప్రభుత్వాలు కూడా మద్దతు ధర చట్టం అనే పేరుతోని కాలయాపన చేస్తూ రైతాంగానికి కనీసం వచ్చిన పంటకు కూడా మద్దతు ధర ఇచ్చే పరిస్థితులు లేరు. ఇంతకుముందు హామీ ఇచ్చినటువంటి వాటిని అమలు చేయాలని చెప్పి రైతాంగం అంతా కూడా మళ్ళీ ఈరోజు అడగడం జరిగింది. దాన్ని అమలు చేయకుండా ఉండి వాళ్ళు మళ్ళీ రోడ్డు మీద తీసుకురావడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా రైతాంగం అంతా కూడా మాకు మద్దతు ధర చట్టం చేయాలి, రుణమాఫీ చేయాలి, అట్లాగే నష్టపోయిన పంటలు కూడా నష్టపరిహారం ఇవ్వాలి, అట్లాగే ఇప్పుడు 60 సంవత్సరాలు అయినటువంటి ఫార్మర్స్ కూడా పెన్షన్ సౌకర్యం అనేది 10,000 ఇవ్వాలనేది రైతాంగం అంతా కోరుకుంటున్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం బ్యాంకులను లూటీ చేసినటువంటి కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ వాళ్ళకు చేయడం జరిగింది. మరి మోడీ ఇలా 140 కోట్ల ప్రధానికానికి ప్రధానమంత్రి చెప్తూ ఈరోజు కార్పొరేట్కి అనుకూలమైన అటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. మరి ప్రజల డబ్బంతా కూడా పన్ను రూపం వచ్చిన డబ్బును మొత్తం కూడా కొల్లగొట్టి కార్పొరేట్కి అనుకూలంగానే లక్షల కోట్లు మాఫీ చేసిండు. ఈరోజు కనీసం 6 కాలం కష్టం రైతులకు కనీసం మద్దతు కావాలని కోరుకున్నాడు. రైతుల్ని పిట్టలా గాల్చి వాళ్ళ మీద నిర్బంధం ప్రయోగించి జైలులో పెట్టి అనేక విధాలుగా హింసించడం జరుగుతుంది. ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కనుక మార్చుకోకపోతే దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీకి ఈ ఎన్నికలలో బుద్ధి చెప్పి అతన్ని గద్దెని దించుతారని చెప్పి కూడా మేము హెచ్చరిస్తున్నాం. రైట్ మేడం, చెప్పండి, రైతుకు సంబంధించిన నిరసన కార్యక్రమం చెప్తుంది. రైతు కూలీల పరిస్థితి ఎట్లా ఉంది, రైతుకు ఎట్లా ఉంది? మోడీ ప్రభుత్వము రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగానికి గిట్టుబాటు ధర లేదు. రైతులు పోరాటం చేసినా కానీ అడ్డుకోవడం జరుగుతుంది. వాళ్ళకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. వాళ్ళకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. రైతుల మీద పెట్టిన కేసులను కూడా ఎత్తివేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే వ్యవసాయ కూలీలది విపరీతంగా వాళ్ళని హింస పెట్టడము, తర్వాత వాళ్ళ కూలీ రేట్లు ఇవ్వకపోవడము, అట్లాగే అది ఉపాధి హామీ పనిని నిర్వీర్యం చేయడము, అట్లాగే కూలీలు లేరని చెప్పేసి ఉపాధి హామీ ఎత్తివేయడం కూడా చేస్తుంది. ఇట్లా కేంద్ర ప్రభుత్వం ఏంటంటే రైతుల మీద కేసులు పెట్టినవి ఎత్తివేయాలి. ఎత్తివేయకపోతే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఢిల్లీలో
రైతాంగం పోరాటాలు చేస్తున్న వాళ్ళకు మద్దతుగా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో మద్దతుగా కేంద్ర ప్రభుత్వానికి నిరసనలు తెలియజేస్తడం జరుగుతూ ఉంది. ప్రధానంగా గత సంవత్సరంలో ఒక సంవత్సరం పాటు ఢిల్లీలో ధర్నా చేసిన రైతాంగానికి ఉత్తరప్రదేశ్ ఎన్నికల ముందు కొన్ని వాగ్దానాలు ఇచ్చి విరమింపజేశారు. కానీ తర్వాత మళ్ళీ యథావిధిగా ఇప్పుడు దాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. కనీస మద్దతు ధర చట్టం అనేది కావాలి. తర్వాత వీళ్ళకి దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఈ యొక్క కార్మికులకు సంబంధించిన చట్టాలను కూడా మార్పులు చేస్తున్న పరిస్థితి ఉంది. అటు వ్యవసాయ కార్మిక ఉపాధి హామీని దెబ్బతీసిన పరిస్థితి ఉంది. పూర్తిగా ప్రజానీకానికి ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ యొక్క కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని చెప్పి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. దేశంలో ప్రపంచం అంతా కూడా మన భారతదేశంకి వెళ్ళి చూస్తుండని చెప్పి బీజేపీ గొప్పలు చెప్పుకుంటుంది. రైతాంగానికి కాడికి వస్తే ఇలా ఎందుకంటే ఎలాంటివి కూడా మద్దతు ధర ప్రకటించే దాంట్లో రైతులు ఢిల్లీకి మన దేశంలో మన రైతులు వస్తేందుకు కూడా ఇలా కంచెబెట్టి పోలీసు వాళ్ళతో దౌర్జన్యం చేయటం జరుగుతున్నది. అందరూ కూడా మీడియా సంస్థ కూడా ఇవ్వాలి. ఎందుకంటే అవి ఏదైతే రైతులకు మద్దతు ధర ఇవ్వాలంటారు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వలేని భారతదేశంలో రైతులు ఇలా గగ్గోలు పెట్టుకునే పరిస్థితి ఉన్నది. ఏదైనా మనసు ఇప్పి చెప్పుకోవాలన్నా కూడా పాలకులకు చెప్పుకోలేని పరిస్థితి ఇది ఇలా ఢిల్లీలో అవతరించిందంటే ఇలా బీజేపీ ఏ రకమైన పరిపాలన చేస్తుందో చూడాలి. ఇప్పటికైనా రాబోయే కాలంలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పాలంటే రైతులకు మద్దతు ధర ప్రకటించకపోతే రాబోయే కాలంలో బీజేపీ దాన్ని మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం వస్తుంది అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మొత్తంగా ఇది రైతు సంఘానికి సంబంధించిన నాయకులు చెప్తున్న పరిస్థితి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం రైతుల మీద పెట్టిన కేసులను కూడా ఉపసంహరించుకోవాలి, అదేవిధంగా కూడా రైతు పండించిన పంట కూడా మద్దతు ధర కల్పించాలని కూడా వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.